చేసింది. మళ్ళీ మీకు టైం ఇస్తాను. కృష్ణాంజలి గారు నమస్కారం అండి. వంశీ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా మీకు సమగ్ర అవగాహన ఉంది. ఏ రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు కావాలనేది పూర్తి అవగాహన మీకు ఉంది. ఇక్కడ రెండు అంశాలు మనం మాట్లాడుకుంటే, అటు ఆంధ్రప్రదేశ్కి చూస్తే సీ పోర్ట్స్ అనేవి ఉంటాయి, మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అక్కడ పెట్టుబడులు వస్తే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఐటీలో ఎలాగో ఇక్కడ గ్రోత్ ఉంది కాబట్టి ఇటు పెట్టుబడులు వస్తే గ్రోత్ ఉంటుంది. సో అసలు ఏం జరుగుతుంది సార్? ఈ దావోస్ పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రులు, ఈ పార్టీ అవ్వచ్చు, ఆ పార్టీ అవ్వచ్చు, ఏ పార్టీ అయినా సరే, ఆ పెట్టుబడులను తీసుకురావడంలో సఫలీకృతం అవుతున్నారా? నిజంగా అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయా, కార్యరూపం దాల్చుతున్నాయా? దావోస్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక వేదిక. ఇది ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా భారతదేశంలోని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఇవన్నీ కూడా దావోస్ కు వెళ్తాయి. ఆ దావోస్ కి అన్ని దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు, జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలందరూ అక్కడికి వస్తారు. ఇది ఈ వేదిక ద్వారాగా కొన్ని డిస్కషన్స్ జరుగుతాయి. ఈ డిస్కషన్స్ మీరు అన్నట్లుగా ఆయా ప్రాంతాలలో రాష్ట్రాలు కానీ దేశాలు కానీ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులు ఏంటి, ఏ విధమైనటువంటి పెట్టుబడులకు ఆయా రాష్ట్రాల్లో అవకాశాలు ఉంటాయి, ఆయా రాష్ట్రం గాని దేశంలో గాని పెట్టుబడులు పెడితే మనకి ఏ విధంగా లాభం వస్తుంది అని వ్యాపారవేత్తలు చూసుకుంటారు. అదే విధంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వనరులకు అనుగుణంగా, అక్కడ ఉండేటువంటి సౌకర్యాలకు అనుగుణంగా ఏ పెట్టుబడులు తీసుకొస్తే మన రాష్ట్రము మన దేశం అభివృద్ధి చెందిద్దో ఆయా ప్రభుత్వాలు ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అందుకు ప్రణాళికలు రూపొందించుకొని వెళ్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి విషయంలో మీరు అన్నట్లుగా సీ కోస్ట్ కు సంబంధించినటువంటి 975 కిలోమీటర్లకు సంబంధించినటువంటి మొత్తం తీర ప్రాంతం, ఇక్కడ పోర్టులు వ్యవహారం ఇవన్నీ యుఏఈకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కంపెనీలనే ఆంధ్రప్రదేశ్ కు రమ్మని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ వీళ్ళు ఆహ్వానించినటువంటి పరిస్థితులు. అయితే ఐటీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. విశాఖపట్నం మొన్న గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, అమరావతికి ఐటీ కంపెనీలు, అమరావతి క్వాంటమ్ కానివ్వండి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి క్రియేటివ్ టెక్ హబ్ దీన్ని ఏర్పాటు చేయాలనేటువంటి దాని మీద ప్రధానంగా ఈ విధమైనటువంటి ఐటీ కంపెనీలకి, అదే విధంగా డిజిటల్ మీడియా, గేమింగ్, వర్చువల్ ప్రొడక్షన్ వీటికి సంబంధించినటువంటి రంగాల్లో పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయా సంబంధిత పారిశ్రామికవేత్తలని అప్రోచ్ అవ్వటం, వాళ్ళతో డిబేట్స్, డిస్కషన్స్, ఇవన్నీ కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి సిఇఓస్ తో మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతాయి. మీరు ఒక అంశాన్ని గమనించండి, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయినా లేకపోతే దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడైనా ఎంతో మందితో అక్కడ వాళ్ళతో చర్చలు జరుపుతారు. అవన్నీ ఫలప్రదం అయ్యి ఎంఓయూల దాకా వెళ్తాయని చెప్పలేం. ఒకవేళ ఎంఓయూలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంఓయూలు అక్కడ కుదురుతాయి. ఒక ఎంఓయూకి సంబంధించినటువంటి ఒక ఆలోచన. ఇప్పుడు ఒక కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి మా పోర్టులు మీ విధంగా తీర ప్రాంతం ఉంది, మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఒక కంపెనీతో అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన తర్వాత ప్రభుత్వం మేము చూస్తామంటే చెప్తారు. అంతేగాని ఎకాఎకి ఎంఓయూ అయ్యేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావటము, వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు మీరు ఏం కల్పిస్తారు మాకు ప్రభుత్వం వైపు నుంచి అంటే, మా ప్రభుత్వం మేము రెడ్ కార్పెట్ ఇస్తాం, అదే విధంగా ఈజీ డూయింగ్ బిజినెస్ కు సంబంధించినటువంటి విషయంలో మా దగ్గర భూములకు సంబంధించినటువంటి విషయం ఉంది, ఈ విధంగా మీకు భూములు కొన్ని మీకు ఉచితంగా ఇస్తాము, లేకపోతే ఇంత తక్కువ రేటుకి ఇస్తాము, లేకపోతే మీకు ఇక్కడ ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయంలో లాజిస్టిక్స్ సపోర్ట్ ఇస్తాం, అన్ని రకాల సపోర్ట్. ఇవన్నీ కూడా మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించినటువంటి అంశాలు వాళ్ళ వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు నచ్చాయి అనుకోండి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో అప్పుడు ఎంఓయూలకు వెళ్తారు. ఎంఓయూలకు వెళ్ళిన తర్వాత కూడా ఆ ఎంఓయూలు అవి మెటీరియలైజ్ అయ్యి అది ఆయా సంస్థలు ప్రారంభించడానికి వాటిల్లో నాకు తెలిసి 10 to 25% వస్తే మాక్సిమం కింద లెక్కేసుకోవాలి. ఎంఓయూలన్నీ కూడా మెటీరియలైజ్ అయ్యేటువంటి అవకాశాలు వస్తున్నాయా? ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ ఆ 10% కాదు, సింగిల్ డిజిట్ కైనా వస్తున్న పరిస్థితి అయితే ఉందంటారా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఈ 2 రోజులకు సంబంధించినటువంటి వ్యవహారంలో చూస్తే అటు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సరే ఉన్నటువంటి పరిస్థితిలో ఆ ప్రభుత్వాలు రెండు కూడా
మంచి శక్తివంతం లేకుండా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాయి. అనేకమైనటువంటి కంపెనీలు పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు రండి, మేము అవకాశాలు ఇస్తాం, మా దగ్గర ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విధంగా ఇక్కడ ముఖ్యమంత్రులు వాళ్ళని అప్రోచ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే సానుకూలత ప్రదర్శించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో పోర్టులు, అదే విధంగా ఈ సీ కోస్టల్ కి సంబంధించినటువంటి ఈ ఏరియాలకు సంబంధించినటువంటి విషయాల్లో బిజినెస్ లకి అనుకూలత వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక ప్రశ్న అడిగారు. ఇది ఈ ప్రశ్న ఏంటి అంటే, మీరు మిగతా అన్ని పార్టీలు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి వెళ్ళొచ్చు కదా, అందరూ కలిసి దీని మీద మాట్లాడొచ్చు కదా అనేటువంటిది వాస్తవ దూరమైనటువంటి ఆలోచనకు సంబంధించినటువంటి వ్యవహారం. మనం చెప్పడానికి ఒక ఛానల్ గానో ఒక జర్నలిస్ట్ గానో ఇక్కడ కృష్ణాంజనేయులు గారు ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్ గా, ఒక ఛానల్ వ్యక్తిగా నేను మాట్లాడలేదు. ఒక సామాన్యుడి క్వశ్చన్ ను నేను ఈ రోజు మీ ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి. సో ఎందుకంటే కృష్ణాంజనేయులు గారు, నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొస్తుంది. ఈ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోగానే నెక్స్ట్ గద్దెనెక్కిన ప్రభుత్వం ఈ పాలసీ మొత్తాన్ని కూడా మారుస్తున్న పరిస్థితి. సో ప్రభుత్వాల కోసం ఈ పాలసీలు మార్చడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది, లక్ష్యాలను తొందరగా చేరుకోలేకపోతున్నాం. సో అప్పుడే మెప్పించి ఒప్పించి ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అనేది ఇది సామాన్యుడి ప్రశ్న. అంటే రాజకీయాల కోసం ప్రజలు పాలసీలు బలవ్వాలా? వంశీ గారు, ఇది ప్రజలకు అవసరమైనటువంటి ప్రశ్నే కాబట్టి నేను చెప్తాను. మన ప్రజాస్వామ్యంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో ఆయా ప్రభుత్వాలను ఓడించాలా, గెలిపించాలా, ఏ పార్టీని గెలిపించాలి అనేది ప్రజలు నిర్ణయించేటువంటి వ్యవహారం. అయితే విధానపరమైనటువంటి నిర్ణయాలు చేసినటువంటి క్రమంలో ఆ నిర్ణయాలను యథాతథంగా కొనసాగించేటువంటి పరిస్థితులు, కొనసాగింపనేటువంటి ప్రభుత్వాలు అనేటువంటిది కొనసాగింపు ప్రక్రియ మాత్రమే. మీరు ఒక కంపెనీతో, సపోజ్ గూగుల్ డేటా సెంటర్, గూగుల్ కంపెనీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. రేపొద్దున ఇది మేమే తీసుకొచ్చామని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాడు. అసలు వీళ్ళిద్దరు ఉన్నారో సపోజ్ అనుకుందాం, ఈ మాట ఎలా ఉన్నా రేపొద్దున వైసీపీ రేపొద్దున అధికారంలోకి వస్తే గూగుల్ డేటా సెంటర్ మీరు పెట్టడానికి వీళ్ళేది, వెళ్ళిపోండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందం ఇన్వాలిడ్ అవుతుందా? కాదు. మీరు ఈ విషయాన్ని గమనించాలి. ఈ ప్రభుత్వాలు మారినంత మాత్రాన, విధానాలు మారినంత మాత్రాన ప్రభుత్వాలతో పారిశ్రామికవేత్తలు చేసుకునేటువంటి ఒప్పందాలు ఏమి కూడా ఇన్వాల్యూడ్ కావు. ఈ విషయాన్ని గమనించాలి. ఇది చాలా ఏది మన అంటే అసలు అక్కడ వరకు రావట్లేదు కదా. ఇప్పుడు 5 సంవత్సరాల టర్మ్ లో, కృష్ణాంజనేయులు గారు 5 సంవత్సరాల టర్మ్ లో ఆ కంపెనీ వచ్చి అక్కడ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు కదా. కంప్లీట్ అయితే మీరు అన్నట్టు మార్చడానికి ఛాన్స్ లేదు. మరలా వీళ్ళు వెళ్ళటం, ఇంకో కంపెనీని తీసుకురావటం, ఈ 5 ఏళ్లలో అసలు అక్కడ ఏ కంపెనీ రాని పరిస్థితి కదా. మీరు అన్నట్టు కంపెనీ వచ్చి కంపెనీ వచ్చి ప్రొడక్ట్ వచ్చింది అంటే మీరు అన్నట్టు మార్చే పరిస్థితి లేవు. కానీ ప్రొడక్ట్ రాకముందే ఎక్కడికక్కడ మారుస్తున్న పరిస్థితి కదా. చర్చిద్దాం కృష్ణాంజనేయులు గారు ఇదే అంశానికి సంబంధించి. పార్టీలు, ప్రభుత్వాలు ప్రజామోదం ప్రకారంగా వెళ్ళకపోతే ప్రజలు తిరస్కరించేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ప్రజామోదానికి అనుగుణంగా ఆయా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ కృష్ణాంజనేయులు గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను.